నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఈ మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వాక్కుల మీద బేసిస్గా కూర్చుని ఒక 3-4 ఎపిసోడ్స్ చేశాము. నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని పెట్టడం కోసం పర్మిషన్ పెడితే దానికి ప్రభుత్వం వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో ఆయన కొంచెం ఒక ఇంట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జనసేన రాజకీయ ప్రవేశం కంప్లీట్గా తెలంగాణలో చేస్తుంది అని ఆయన ధోరణిలో ఇదేమైనా మీ జాగిరిదారా అని చెప్పి ఒక మాట వాడాడు. అది కొంచెం అంటే అవతల వాళ్ళని కొంచెం రెచ్చగొట్టేటట్టు ఉంటుంది. నేను ఎవరికీ భయపడను, నాకు భయం లేదు, నేను వచ్చి పోటీ చేస్తాను. ఇదివరకు కూడా ఇట్లాంటివే ఆయన వాకులు మనకు వినబడ్డాయి. నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు, కానీ మీరు దాన్ని నన్ను ఒక్కిన చేయొద్దు. నేను ఇది ప్రాంతీయతత్వాన్ని కాకుండా జాతీయ సమైక్యత గురించి నేనేమో ఈ విధంగా తెలంగాణలో నేను వద్దాం అనుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మూలకి పర్యటన చేసి నేను జనసేనని అభివృద్ధి చేసుకుంటానని చెప్పి దీనికేమో అటు తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యమైనవి కాంగ్రెస్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఈవెన్ బీజేపీ కానీ అది ఆయన ఇష్టము, అసలు నువ్వు రావడానికి వీల్లేదు, కొన్ని ఆపోజిషన్ లీడర్స్ అంతా కామెంట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగా కొంచెము రెచ్చిపోతూ మాట్లాడుతున్నట్టు అని అనిపిస్తోంది. ఈ మాటల వెనకాల ఏమైనా ఒక ఫోర్స్ ఏమైనా ఉందా, ఎవరి డైరెక్షన్లోనే చేస్తున్నారు అనేటువంటి విషయం మీద చిన్న వివరణ కావాలి. అంటే మొట్టమొదటి ఇది చిలికి గాలివాన అవుతుందంటారే, అట్లా తయారైంది. ఏదో ఎక్కడో నాకు సోర్సు దొరికింది, ఎవరో చెప్పారని ఆయన నాగేశ్వరరావు గారు ఏదో కామెంట్ చేయటం, అది వైరల్ అయిపోవటం. వైరల్ అయిపోయిన తర్వాత 2 చేసి ఉండొచ్చు. ఒకటి, దానిని ఖండించి ఇగ్నోర్ చేసి ఉంటే సరిపోయి ఉండేది. దానికి జన సైనికులు వాళ్ళు అక్కడ ఇక్కడ కేసులు వేయటం, దానికి ఇక్కడి నుంచి రీజనల్ వైజ్ రియాక్షన్ రావటం, ఇదంతా కాకతాళీయంగా జరిగినట్టు అనిపిస్తూ ఉన్నా దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా లేదో మనకు కూడా అంతగా తెలియదు. సో అది అనవసరంగా ఒక రీజనల్ యాంగిల్ తీసుకున్నప్పుడు మరి అది మేనేజ్ చేసుకొని ఇగ్నోర్ చేసి ముందుకు పోవటమే మంచిదై ఉండేదని నేను భావిస్తున్నాను. దానిని ఎక్కువగా మాట్లాడకుండా, ఆఫ్టర్ ఆల్ జనసేన ఇక్కడ పోటీ చేయడానికి ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు, అవసరము లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కూడా కొన్ని సీట్లు బీజేపీ ఇచ్చింది, వాళ్ళు పోటీ చేశారు, పెద్దగా సక్సెస్ఫుల్ కాలేకపోయినారు. మరి ఈ తడవ ఇది ఏవైనా అలయన్స్లో పోటీ చేయబోతున్నారా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఆర్ ఇండివిజువల్గా చేస్తారో ఎవరికి తెలియదు. అది ఏది జిహెచ్ఎంసీ ఇమీడియట్గా ఉన్నవి జిహెచ్ఎంసీ ఎన్నికలే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బేసిక్గా ఆంధ్ర ఓటర్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళది తప్పకుండా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. అవన్నీ మొన్న బీఆర్ఎస్కి వెళ్ళాయి. బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళాయంటే హైదరాబాద్ అభివృద్ధి మీద చాలా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఆ ఓట్లు అడగకుండానే అటు వెళ్ళిపోయినాయి. చాలా లా అండ్ ఆర్డర్ అది మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఎవరు అడగలేదు. బట్ ఇప్పుడు అవి ఎటుకుపోతాయి, క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది. ఏది ఏమైనా ఐ థింక్ ఇది ఇంకొంత లెవెల్కి తీసుకుపోకుండా ఇది అక్కడ ఆపేసేయటం, మీరు సడన్గా ప్రాంతీయ అజెండాను కాంగ్రెస్ పుచ్చుకుంటుంది. అదే ఆశ్చర్యం. ఇన్ఫ్యాక్ట్ ఈయనకు అంత రియాక్షన్ మనకు బీఆర్ఎస్ నుంచి రాలేదు. సరే, ఆమె ఏదో మాట్లాడుతూ ఉన్నది అనుకో కవిత గారు, అది అట్లా వదిలేసిన, బికాస్ ఆమె పెద్ద ఫోర్స్ కాకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. బేసిక్గా ఫోర్స్ విల్ బి బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్, రెండోది కాంగ్రెస్, బీజేపీ విత్ అలయన్సా వితౌట్ అలయన్సా ఇది చూడాలి. సో దానికి రీజనల్ యాంగిల్ తీసుకొని కౌంటర్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ని ఇచ్చి ఉన్నారు. బట్ ఆయన పెట్టుకుంటానంటే దానికి పర్మిషన్ అయితే ఇచ్చి ఉండాలి. పర్మిషన్ పెట్టడం కరెక్ట్ అయినటువంటి విధానం అయితే కాదు. చూడాలి ఇది ఎట్టుకుపోతుందో. బట్ బేసిక్గా ఐ థింక్ ఆ ప్రాంతీయ యాంగిల్ను వదిలేసి ఆయన ఇష్యూని అడ్రస్ చేసుకుంటూ ముందుకు పోయి వీళ్ళు ఏదైనా అన్న ఇగ్నోర్ చేయటం బెటరు. లేకపోతే దానికి ఆయన రెస్పాండ్ అయ్యే కొద్దీ వీళ్ళు ఇంకా డబల్ రెస్పాండ్ అవుతున్నారు. అది అనవసరంగా ఇంకొక యాంగిల్లో మొత్తం ఇష్యూ పోతున్నది. అది అవాయిడ్ చేయటం ఆయన కూడా చాలా చాలా
అవసరం. ఒకవేళ ఆయన ఇండివిజువల్గా పోదలుచుకున్నా, ఇన్ అలయన్స్ పోదలుచుకున్నా తెలంగాణ. నమస్కారం.